నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల. మీ అందరూ మన ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సార్, ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యగా మనందరికీ తెలిసినటువంటి అమావాస్యే. అయితే ఈ అమావాస్యకి మరింత ప్రాధాన్యతని ఖచ్చితంగా సంతరించుకుని ఉంది. అదే గురువారం అమావాస్య, దాంతో పాటు గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి సాయంత్రం పూట అమావాస్య. వస్తుంది. పుష్యమి నక్షత్రం సాయంత్రం వస్తోంది, గురువారం సాయంత్రం. సో మరి గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి మరింత పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది అనేది కన్సిడర్ చేస్తుంది శాస్త్రం. మరి ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? గురువారం తర్వాత శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అసలు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు సార్ ఈ గురు అమావాస్యని? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య ఇచ్చే గొప్ప ఫలితం ఏం చెప్పారు శాస్త్రంలో అంటే కర్మ తొలగడానికి తోడ్పడుతుంది. బా. ఇందులో మనకి కౌలాచారము లేకపోతే ఉమ్. వేరే వేవైతే కౌలాచారము, ఉమ్. దక్షిణాచార దక్షిణాచారం. పద్ధతులు చేసేవారు, వామాచార పద్ధతులు చేసేవాళ్ళు ముఖ్యంగా ఉమ్. ఇలాగ పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య, అందులో ముఖ్యంగా గురువారం వస్తే, ఇది మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది ముస్లిమ్స్ కూడా పాటిస్తారు దీన్ని. బా. గురువారం గనక అమావాస్య పుష్యమి నక్షత్రాలు వాళ్ళు చూస్తారు. Of course చూస్తారు. మనకి తెలియదు అంతే, వాళ్ళు చూస్తారా చూడరా. చూస్తారు. దాన్ని పర్టికులర్ గా మంత్రం తీసుకోవడానికి కానీ లేకపోతే Yeah. వాళ్ళ కర్మలు తొలగించడానికి చేసేటువంటి రోజుగా ఆ రోజు చేస్తారు. అందులో ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే ఆ రోజు ప్రత్యేకంగా సాయంత్రం పూట రుద్రాభిషేకం చేస్తారు చాలా మంది అద్భుతం. కర్మ తొలగడానికి. ఎందుకంటే రుద్రుడి యొక్క అనుగ్రహం లేనిదే మనకి ఇంకా కంప్లీట్ అనేటి అవ్వదు ఏది కూడా. రైట్. సో అది చేస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ అంటే మనకి చాలా తక్కువ, కానీ మనకి తమిళనాడులో అమావాస్య ఇస్ బెస్ట్ డేగా తీసుకుంటారు. అక్కడి వాళ్ళు పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు వ్యాపారాలు ప్రారంభిస్తారు. మరి ఇక్కడ ప్రారంభించవచ్చు అమావాస్య అంటే భయపడిపోతారు కదా మరి. భయపడతారు. కానీ అక్కడ మనకి ఏంటంటే అక్కడేమో రాహుకాలము, గులిక కాలం, మనది ఇక్కడేమో వర్జము, దుర్ముహూర్తం. సో అక్కడ ఇక్కడ పాటించకూడదు. మీరు అక్కడ ఉంటే పాటించవచ్చు, తప్పులేదు. అదేదో అంటారు చూసారా, రోమ్ లో రోమన్ లైక్ ఇన్ రోమ్ అని అంటారు చూసారా? బి ఎ రోమన్ ఇన్ రోమ్. అలా అంటారు చూసారా? అట్లా ఏంటంటే మనం ఎక్కడ ఉంటే దాన్ని పాటించాలి. తమిళనాడులో ఉంటే మనం ఖచ్చితంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి అవి పాటించాలి. ఇక్కడైతే వర్జము, దుర్ముహూర్తమే పాటించాలి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే మీకు దగ్గరలో ఉండే శివాలయంలో నూనె ఉంటుంది చూసారా, నువ్వుల నూనె, నువ్వుల నూనెని గనక మీరు అదే రోజు కొనుక్కోవచ్చు, లేదా శుక్రవారం ముందు రోజైనా, బుధవారం అయినా కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఇచ్చినట్లయితే సాయంత్రం పూట ఇవ్వాలి. పొద్దున పుష్యమి నక్షత్రం ఇచ్చినట్లయితే చాలా మట్టుకు అది రోగాలని, ఎందుకంటే శని కారకుడు నూనె, రోగాలని, అదేవిధంగా ఏవైనా ఆలస్యం అవుతున్నాయి పనులు, ఎందుకంటే చంద్రుడు రవి కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు ఇప్పుడు అమావాస్య అంటే. ఆ కర్కాటక రాశి అనేటువంటి చలించేటువంటి రాశి. సో అవి కొంచెం మూమెంట్ రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ అమావాస్యకి పుష్యమి నక్షత్రం కర్మకారకుడు కాబట్టి ఎప్పుడైనా పుష్యమి నక్షత్రంలో ఇలాగ ఈ శ్రావణ మాసంలో వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ 40 days ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. మనం పాజిటివ్ చెప్పుకుందాం ప్రతి రాశికి చూసుకుంటే. ఇప్పుడు మేషం ఉందనుకోండి, పూర్వీకుల తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత కదలికలు వస్తాయి. వృషభం వారికి అమావాస్య వివాహ యోగాన్ని ఇస్తుంది. మిథునం వారికి రుణం వల్ల లాభాన్ని ఇస్తుంది. కర్కాటకం వారికి ఏమో ఉద్యోగ ప్రయత్నాలు ఇస్తుంది, ముఖ్యంగా క్రియేటివ్, మెడికల్ రిలేటెడ్లో. సింహం వారికి ఏంటంటే పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్కి తోడ్పడుతుంది ఈ అమావాస్య నుంచి ఒక 40 days. అదేవిధంగా కన్య వారికి కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్లేస్ చేంజ్ ఇస్తుంది, ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆకస్మిక లాభాన్ని ఇస్తుంది. ఆకస్మికంగా కొన్ని చేంజెస్ ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే. తులవారికి ధనయోగాన్ని, వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము. వృశ్చికం వారికి స్పోర్ట్స్ రంగాల్లో కలిసి రావడము. ధనస్సు వారికి విదేశాలకు వెళ్ళడానికి వీరికి మరియు వీరి సంతానానికి ఉపయోగపడము. మకరం వారికి భూమూలంగా లాభం రావడము. కుంభం వారికి వేరే ప్రాంతాలకు మారడం మూలంగా వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము. మీనం వారికి ధనయోగం, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లేదా టీచింగ్స్ ద్వారా ధనయోగం అనేటువంటిది
అక్కడ యోగిస్తుంది. బ్యూటిఫుల్. అయితే ఎవరైనా సరే మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా ఆ రోజు కొన్ని పనులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. చేయకూడని కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటి చేయకూడనివి అంటే ఆ రోజు పొరపాటును కూడా గోర్లు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి. తెలియక అమావాస్యల నాడు గోర్లు తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ తినడం ఇట్లాంటివి చేస్తారు. అలవాటు ఉన్నప్పుడు అది వేరు, రోజు తినడం వేరేది వేరు. అమావాస్యలు కొన్ని తిథులు ఉంటాయి ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు ఏమవుతుందంటే నాన్ వెజిటేరియన్ కనుక తింటే నెగటివ్ ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి వాళ్ళకి. ఆ రోజు కొంచెం సాత్వికంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే గోశాలకు వెళ్ళి సందర్శించుకోవడం ఈవినింగ్ టైం ప్రత్యేకంగా. పొద్దున కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వులు దానంగా ఇవ్వడం, అభిషేకం చేయించుకోవడము, అందులో ముఖ్యంగా చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ ఆ రోజు కనుక చేసినట్లయితే వాళ్ళ కర్మ ఏదైతే అనుభవించి ఇబ్బంది పడుతున్నారో కొంతమంది ఉంటారు. నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక కాల్ మాట్లాడితే ఆవిడ పాపం ఏడుస్తుంది. 70 ఏళ్ళు ఆయనకి, ఈవిడికి ఒక 65 ఉంటాయి. మనవాళ్ళు మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ అప్పులు పాలై అవి అమ్ముడు పోక కేసులు గొడవలు ఏమిటండి 70 ఏళ్ల వయసులో మాకు ఈ గొడవ, శుభ్రంగా రామకృష్ణ అనకుండా దాన్ని కర్మ అంటారు. అండ్ ఎలా తీరుస్తారనే భయం ఎలా ఉంటుంది ఆ వయసులో? భయం కదా, పిల్లల మీదకి వేయాల్సి వస్తుందేమో, పిల్లలు తిడతారు. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది మంచి పాయింట్. ఎందుకంటే పిల్లల మీద వేయాలి, ఇది ఈ భారం పిల్లల మీద పడుతుంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు, కష్టపడతారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఈ వయసులో నేనేంట్రా ఇట్లాంటి రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనుకొని ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇది సరైనటువంటి రెమెడీగా పనిచేస్తుంది. బాబా అద్భుతం సార్. అంటే ఇది చూడటానికి చిన్నదే కానీ సూక్ష్మంలోనే మోక్షం అన్న చందాన. ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం స్టార్ట్ అయిన తర్వాత ఈ నూనెని గుళ్ళల్లో ఇచ్చేయండి అని చెప్తున్నారు. అంతే అంతే. ఎవరైనా ఇంకా మీరు రాసి నక్షత్రాలు ఇవన్నీ పక్కన పడే కొన్ని యూనివర్సల్ గా కొన్ని పనిచేస్తాయి. రైట్ సార్, రైట్. అద్భుతం సార్. సో అమావాస్య పితృదేవతల ఆరాధనకు కూడా డెఫినెట్ గా అద్భుతం. అసలు పితృదేవత అనుగ్రహం గనక ఉంటే చాలండి. వాళ్ళ అనుగ్రహం మనకు ఉంది అంటే మనల్ని వాళ్ళు ఒక చంటి పిల్లల్ని తల్లి తీసుకుని వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటారు. దేవత కానివ్వండి, పితృదేవతలు కానివ్వండి. కాకపోతే పితృదేవతలు మరింత ఎక్కువ కేర్ తీసుకుంటారు. పర్సనల్ గా మనం వాళ్ళకి ఇది కనెక్టెడ్ అయి ఉన్నాం కదా, వాళ్ళ ద్వారానే కదా వచ్చాం కాబట్టి సెల్ఫింగ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ తర్పణం అయినా వదలటం అమావాస్యకి. నిత్య తర్పణాలు వదలాలండి. మన శాస్త్రంలో మనకున్నది ఏంటంటే నిత్యము తర్పణం వదలాలి, మగవాళ్ళు కనీసం అమావాస్యకైనా వదలాలి. మరి మా ఇంట్లో మగవాళ్ళు వినరు, చెయ్యరు, లేకపోతే అసలు మా ఇంట్లో మగవాళ్లే లేరు అన్నప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి సార్? అస్సలు మగవాళ్ళు లేనప్పుడు స్త్రీలు వదలొచ్చు అని చెప్పింది శాస్త్రం, చేయొచ్చు అని చెప్పింది. తప్పేం లేదు. లేదా స్వయం పాకం ఇవ్వచ్చు, స్వయం పాకం ఇచ్చేయచ్చు. కరెక్ట్, రైట్ సార్. సో ఖచ్చితంగా ఈ రోజును వినియోగించుకుని వారి వారి సమస్యల నుంచి, ఎందుకంటే అందరూ కూడా సమస్యల వలయంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మనకు తెలియదు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నవ్వుతూ ఉన్నారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడం వాళ్ళు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్ గా సమస్యలతోనే ఉన్నారు. ఆరోగ్యమా, మానసికమా, ఆర్థికమా, యు టేక్ ఎనీథింగ్, సమస్య కామన్. ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడమన్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొచ్చింది. చెప్పండి సార్. ఒక 3 days బ్యాక్ ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు నేను వాస్తు చూపించుకుంటే ఏమన్నా మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు ఒకసారి చూస్తారంటే నేను జాతకం వేసి చూసి ఈ అబ్బాయి చాలా మంచివాడు కానీ చాలా మొండివాడండి అనగానే భార్యాభర్త ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. అబ్బాయి లేదు, సమస్య లేదు, అస్సలు మొండితనం లేదు, చాలా మంచివాడు ఉన్నారు. మీరు అన్న వెంటనే ఇక్కడ ఇదేం మారిపోదు, తల్లిదండ్రులను చెప్పనివ్వండి అన్న. అరే చాలా మొండోడయ్యా నీకు తెలియదు. ఫ్రెండ్ నెలకు 2 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్తాడు. ఆయన ముందు ఆయన ఎందుకు మొండిగా ఉంటాడు? ప్రశాంతంగా గుడ్ బాయ్ లాగే ఉంటాడు కదా. సినిమా అంతా ఇంట్లో వాళ్ళకే. ఎందుకంటే అక్కడ లగ్నాధిపతికి మార్స్ కనెక్ట్ అయ్యాడు. లగ్నం ఏమో గురు లగ్నం అయినందుకు మంచితనం ఉంది, అక్కడ ప్రేమతత్వం ఉంది. కానీ మార్స్ కనెక్ట్ అయితే మొండిగా ఉండకపోతే ఇంకా గ్రహం ఎక్కడ పని చేస్తున్నట్టు. కుండ్లీ అయితే అబద్ధం చెప్పదు కదా, డెఫినెట్ గా నిజమే అన్న. ఒకటి జాతకమైన తప్పై ఉండాలి, మీ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పై ఉండాలి, కానీ ఇది మాత్రం మారే ఛాన్సే లేదన్న. అప్పుడు అలా మనం చెప్పారు, ఒప్పుకున్నారు. అద్భుతంగా తెలియజేశారు సార్. సో మాకే కష్టాలు ఉన్నాయి, మేమే ఇందులో ఉన్నామని అనుకోకండి, అందరం కష్టపడుతున్నాం. మీకు తోడు లేదనుకోకండి, అందరం ఒకే బోట్ లో ట్రావెల్ చేస్తున్నాం. సో హ్యాపీగా ఉండండి, మార్చుకోండి, పరిస్థితుల్ని మార్చుకోండి. గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్యని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి. చాలా అద్భుతంగా మీరు కూడా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సూపర్.